వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అలాగే వాళ్ళ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన యాంకర్ శ్యామల గారు ఎక్కడికి వెళ్ళినా సరే అరిచేతుల హారతులు పడుతున్నారు. ఏంటమ్మా ఇది? అది అరిచేతుల హారతులు అంటే ఆమె డ్రామా ఆర్టిస్ట్ కదా, మొన్నటిదాకా డ్రామాలు వేసుకుంది. అంటే చుట్టూ ఆమె ఆర్టిస్టులకు తగ్గ వాళ్ళని పెట్టుకొని ఆ ప్రోగ్రాముల్లో హారత పట్టించుకున్నది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర పాయింట్స్ కొట్టేయడానికి అనమాట. అంటే ఈమెకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పేసి పాయింట్స్ కొట్టేయడానికి అక్కడే. అసలు నాకైతే ఇంకొకటి ఏంటంటే రెండు విధాలుగా కనిపిస్తుంది. అది అసలు హారతి నిజంగా పట్టారా లేతే వేరే అన్ని మిక్సింగ్ వీడియోస్ ఉంటాయి చూసారా, ఆ మిక్సింగ్ వీడియోస్ హారతి తీసుకొచ్చి ప్రోగ్రాంలో ఇలా చేస్తుంటే ఆమె ఏదో తీసుకున్నట్టు చేస్తుందో నాకు అర్థం కాలేదు. రెండు విధాలుగా ఆలోచించవచ్చు అనమాట. అది ఒకవేళ అంటే పేటీఎం బ్యాచ్ని తీసుకొచ్చి చేయించే ఇది విధానం ఉండొచ్చు, లేదంటే మాత్రం మిక్సింగ్ వీడియో అని నాకు కొంచెం క్లారిటీగా ఉంది. ఇదంతా చూస్తుంటే కనుక ఆర్కే రోజా గారికి యాంకర్ శ్యామల గారికి మధ్య ఆధిపత్య పోరు స్టార్ట్ అయిందంటారా? ఎందుకంటే రోజా గారిని అధికార ప్రతినిధిగానే ఉంచారు, ఏమైనా వచ్చేతలకి ప్రధాన కార్యదర్శిని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిని అయితే చేశారు కదమ్మా. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా మొదలైద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజా ఏంటంటే ఎప్పటి నుంచో ఉంది పార్టీలో, అంటే పార్టీలు మారినా కానీ రాజకీయంలో ఉందన్నమాట. రాజకీయ అనుభవం రోజాకు ఉంది. కానీ ఈమెకి నిన్న మొన్నటి దాకా టీవీ ఆర్టిస్టు ఇది కదా, నిన్న మొన్న వచ్చి ఒక్కసారి ఆమెకి పై స్థాయికి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఉంటుంది కదా ఆధిపత్య పోరు. గ్యారంటీగా రేపొద్దున వాళ్ళిద్దరు కూడా జుట్లు పట్టుకునే రోజు దగ్గరకు వచ్చేసింది. ఇప్పటికీ హోమ్ మినిస్టర్ పదవి కోసం అందరూ పోటీ పడుతున్నారా? మరి ఇప్పుడు యాంకర్ శ్యామల గారు కూడా దానికోసం ఏమైనా పోటీ పడే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు ప్రధాన కార్యదర్శి పదవి తీసుకున్నారు, అలాగే అరిచేతుల్లో హారతలు పట్టించుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే కనుక ఆమె రాజకీయాల్లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నారు అనుకోవచ్చు అంటారా? హోమ్ మినిస్టర్ అసలుకి ముందు వాళ్ళ అధికారంలోకి వస్తే కదండి ఆ హోమ్ మినిస్టర్ అవ్వడానికి. అసలు జగన్మోహన్ రెడ్డికి ఇంకా అధికారంలోకి వచ్చి అసలు ఆయన నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతాడో లేదో ఆలోచించుకోండి. వాళ్ళ పార్టీనే గెలవకపోతే వాళ్ళకి హోమ్ మినిస్టర్ ఎక్కడొచ్చిద్ది? అపోజిషన్లో ఉండి ఏదో 4 వాగులు వాగటం తప్పితే వాళ్ళకి అధికారం రాదు. జగన్మోహన్ రెడ్డి రాడు. 30 సంవత్సరాలైన 40 సంవత్సరాలైన చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉంటారు. ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ప్రజలకి సంక్షేమ పథకాలు అన్నీ కూడా చక్కగా జరుగుతాయి. చంద్రబాబు నాయుడే ఎప్పటికీ ముఖ్యమంత్రి అవుతాడు, అంతే. ఎన్ని కదమ్మా ఈ మధ్యకాలంలో, ఎందుకంటే ఆర్కే రోజా గారు ఎక్కడా కనపట్ల ఫీల్డ్లో. రీసెంట్గా ఒక్కసారి కావాలి బయటకు వచ్చారు. ఏంటంటే ఇది మెడికల్ కాలేజ్ లేదు, వాటి గురించి మాట్లాడడానికి వచ్చారు. కానీ అసలు ఎక్కడా కనపట్ల. అసలు ఏం జరిగి ఉండేది అంటారు? అంటే యాంకర్ శ్యామలాకి పదవి ఇవ్వడంతో ఒక కినుకు వహించారనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి మా గన్ను వస్తే బుల్లెట్ కంటే ఏదో డైలాగులు, సినిమా డైలాగులు చెప్పి మీడియా ముందు తెగ చించుకునేది. కాకపోతే ఇప్పుడు ఏమని దింపేసేసి ఆమెను ఎక్కిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అదే కుళ్ళు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఉందని నేను అనుకుంటున్నా. వీళ్ళిద్దరు బయటపడని యుద్ధం జరుగుతుందంటారు? యుద్ధం ఖచ్చితంగా జరుగుతుంది. అంటే అవి మీడియా ముందు రాబోయే కొంత సమయం తీసుకొని అవి కూడా ముందుకొచ్చే టైం దగ్గరకు వచ్చేస్తుంది. మరి ఈ మధ్యకాలంలో చూసాం మా యాంకర్ శ్యామల గారు మాట్లాడుతూ అసలు మహిళలకు రక్షణ లేకుండా పోతుంది ఆంధ్రప్రదేశ్లో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలేజీ పిల్లల దగ్గర నుంచి, అంటే 6 నెలల పరిస్థితి నుంచి 60 సంవత్సరాల వృద్ధురాల వరకు రక్షణ లేకుండా పోయింది ఈ కూటమి పాలన అనేది ఆమె ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిట్ట నిలువున రోడ్డు మీద పెట్రోల్ పోసి మహిళలను తగలేసిన రోజులు ఉన్నాయి. అసలు నువ్వు ఎలాగ చెప్తావు అసలుకి ఇప్పుడు రక్షణ లేదు అని చెప్పి? మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఒక ఆడపిల్లని పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు నువ్వు వచ్చి మాట్లాడావా? రక్షణ లేదని కనీసం ఒక మహిళ ఇది కదా, నువ్వు మహిళ ఏదో పోస్ట్ కూడా ఉంది కదా ఆమెకి, అయినా కానీ నువ్వు వచ్చి ఆ రోజుల్లో జరిగినప్పుడు ఏమన్నా మాట్లాడావా? ఇవాళ జరిగిన ఈ హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వెంటనే సాల్వ్ అవుతుంది. ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయండి. అన్నిటి దగ్గర వాళ్ళు ఉండలేరు కాబట్టి జరుగుతాయి. జరిగిన తర్వాత న్యాయం చేయటమే ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నమాట. ఖచ్చితంగా ఆ న్యాయం జరుగుతుంది అంటే తెలుగు కూటమి ప్రభుత్వంలో. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పదే మాట్లాడుతున్నమాట చంద్రబాబు నాయుడు గారు మహిళలకు వెన్నుపోటు పొడిచారు అని మాట్లాడుతున్నారమ్మా. అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలంటారు? మహిళలకి వెన్నుపోటు పొడిచారో లేకపోతే మహిళలకి పెద్దపీట వేశారు అనేది ఆయన వచ్చి అంటే ఉన్న ప్లేసుల్లో అనుభవించే వాళ్ళ దగ్గరికి వచ్చి
ఒకసారి వెరిఫై చేస్తే బాగుంటుంది. ఆయన ఏంటంటే ఆయన ప్యాలెస్లో కూర్చొని ఆయన ఏదో కలలుగంటూ అంటే రివర్స్ కలలుగంటూ మాట్లాడకూడదు అనమాట. ఒకసారి వచ్చి అంటే ప్రజల్లోకి వచ్చి ప్రజలను అడగమని చెప్పండి. అడిగితే కానీ అప్పుడు విషయం తెలుస్తుంది. ప్రజలకు వెన్నుపోటు పొడిచారో ప్రజలు అంటే ఎంత హ్యాపీగా ఉన్నారో అది ఆయనకు తెలిసిద్ది అనమాట. ఆయన ప్యాలెస్లో కూర్చొని అంటే అధికారంలో ఉన్నప్పుడు అలాగే చుట్టూ పరదాలు కట్టుకొని ప్రజలను ఆడి పట్టుకోకుండా తిరిగాడు. ఇప్పుడు అధికారం లేకపోయినా కానీ కనీసం ప్రజల్లోకి రావాలి కదా. చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ల వయసులోనే ఇప్పటికి కూడా పెన్షన్ల టైంలో ప్రజల దగ్గరికి వెళ్ళి బెనిఫిషరీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని వాళ్ళకి ఎలా ఉంటే బాగుంటుందని అన్నీ కనుక్కొని కూడా చేస్తున్నారనమాట. ఇంకా కూడా ఇంకా మెరుగ్గా ఉండాలంటే ఎలా ఉండాలి అని ప్రజలను అడిగి ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళ ఇష్టాలను బట్టి చేస్తున్నారనమాట. అది ఆయనకి ఏం అర్థం కాదు. అంటే ప్రజల్లోకి తిరగడు కదా, ఆయన ఏదో ఒకటి అనుకుంటాడు, అదే వాగుతూ ఉంటాడు అనమాట. అంటే ఇక్కడ చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం అలాగే లబ్ధిదారులు లేకుండానే లబ్ధిదారులు అనేవాళ్ళు ఎవరూ లేరు. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళా లబ్ధిదారులను అయితే తీవ్రంగా మోసం చేశారు. అంటే సంక్షేమ పథకాల రూపంలో మోసం జరుగుతుంది అనేది గట్టిగా ఆయన చెప్తున్న మాట. మాది నమ్మే పరిస్థితి ఉందంటారా మరి? అసలు లబ్ధిదారులు ఇప్పుడు బస్ ప్రయాణం ఉందండి, ఎక్కడా కూడా అక్కడ లబ్ధిదారులు కాదు అనేది కాదు. ఓన్లీ ఆధార్ కార్డు ప్రూఫ్. ఆధార్ కార్డులో మహిళ అని ఉంటే జర్నీ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. అది తెలుసుకోమనండి ఒకసారి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ సంక్షేమ పథకాల గురించి కూడా సరిగ్గా తెలియదు అనుకుంటా. లబ్ధిదారులు అంటే దానికి అర్హత ఉండాలని కాదు, ఓన్లీ మహిళ అయితే చాలు ప్రయాణం చేయటానికి. మహిళలందరికీ కూడా పెద్దపీట వేయటానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకొని అసలు అంటే వాళ్ళు ధనికుల పేదవాళ్ళ అట్టడుగు వాళ్ళ ఏది ఆలోచించాల, మహిళకి అన్నారు, మహిళకి ఇచ్చేశారు. అదొకసారి ఆయన కనుక్కోవాల్సిన బాధ్యత ఉందన్నమాట.